స్థితికి దిగజారిపోయేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. అంతేకాదు ఈయన వాళ్ళ TV5 ఆయన ఈయనేమో మరి టీడీ బోర్డు చైర్మన్ గారు, మహానుభావుడు. టీడీడీ బోర్డు చైర్మన్ అంటే ఒక పవిత్రమైనటువంటి స్థానం. ఆ స్థానంలో కూర్చున్నాడు. ఆయన కూర్చున్న టీవీ ఛానల్లో ఎంత తప్పుడు ప్రచారం చేస్తుందంటే అది కూడా అంతే, తానా తందానా. అప్రూవర్గా మారిన టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయాడంట. అంతా కూడా సుబ్బారెడ్డి మీద చెప్పేశాయంట. ఇద్దరు అనుకుని మాట్లాడుతున్నాడు, రాధాకృష్ణను ఈయన టీడీ బోర్డు చైర్మన్. అప్రూవర్గా మారిన టీటీడీ మాజీ చైర్మన్ ధర్మారెడ్డి. ఏం ప్రయోజనం వచ్చిందా? బిఆర్ నాయుడు ఒక పవిత్రమైన స్థానంలో ఉండవు కదా, చాలా పాపాలు చేసావు ఇంతకుముందు. ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత అయినా సరే పాపాలు మానవయ్యా, ఉన్నదున్నట్టు చెప్పే ప్రయత్నం చేయండి. ఒక పవిత్రమైనటువంటి స్థానంలో నిన్ను కూర్చోబెట్టారు. కనకపు సింహాసనమున సునకము కూర్చోబెట్టినట్టుగా ఒక పవిత్రమైన స్థానంలో చంద్రబాబు నాయుడు నిన్ను కూర్చోబెట్టాడు, ఒక దైవ సన్నిధిలో. TV5లో ఎలాంటి వార్తలు వేస్తామంటే నాకు అర్థం కాదు. అంటే నీకు రాజకీయ కక్ష తీర్చుకోవడానికి నీ ఛానలు నీ పదవిని ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు. సంప్రదింపులు జరిగినట్టు ధర్మారెడ్డి ఒప్పుకున్నాడంట. ధర్మారెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత మీడియా పీపుల్ అందరూ అడుగుతారు కదా సహజంగా. మీడియా పీపుల్ అడిగారు, ఏంటి సార్ ఏం జరిగిందంటే, దైవాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, ఇది ధర్మం కాదు, ఇది అన్యాయం అని ఆయన చెప్పాడు. మరి ఇవన్నీ ఏంటి నాకు కథలు అర్థం కాదు. ఏం బిఆర్ నాయుడు గారు, ఏం రాధాకృష్ణ గారు, ఇంకా చాలామంది ప్రచారం చేస్తున్నారు కదా. ధర్మారెడ్డి ఏదో ఒప్పుకున్నాడు, అది ఒప్పుకున్నాడు, నేరం ఒప్పుకున్నాడు. నేరం జరిగితే కదా ఒప్పుకోవడానికి. ఏంటి ఈ నేరం? నాకు అర్థం కాలేదు. ఒకటే చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరించినటువంటి సందర్భంలో నెయ్యిలో జంతు మాంసం, జంతు కొవ్వు కలిసిందని, నెయ్యిలో పంది కొవ్వు కలిసిందని, దాని ద్వారా లడ్డూలు తయారయ్యాయని, ఆ లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిన్నారని ఒక తప్పుడు ప్రచారం చేశాడు చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఆయన నోటెమ్మట. దీన్ని సుప్రీంకోర్టు కూడా ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు, ఒక పవిత్రమైనటువంటి లడ్డూ గురించి, హిందువులకు అతి పవిత్రంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి ఎలా మాట్లాడతాడు అని నిలదీశారు. అంతేకాదు ఆ ఈఓ శ్యామలరావు గారు ఆ రోజు